మహాత్మాగాంధీ నగర్లోని పాపా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులు 2024-25 సంవత్సరం ఫలితాలు సాధించారు. సాధారణ విద్యార్థుల్లో అసాధారణ ఫలితాలు సాధించారు. షేక్ లతిఫానా 600 మార్కులకు గాను 588 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. షేక్ సమీరా 600 మార్కులకి 563 సాధించి రెండవ స్థానంలో నిలిచారు. మొత్తం 11 మంది విద్యార్థులకు గాను 6 మంది డిస్టింక్షన్ సాధించారు. 100% ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించారు. వీరిని రాష్ట్ర ప్రైవేటు స్కూల్ అధ్యక్షులు శ్రీ అన్వర్ బాషా గారు, మండల విద్యాశాఖ అధికారి శ్రీ సయ్యద్ అబ్దుల్ హమీద్ గారు మొదటి స్థానం మరియు రెండవ స్థానాలు సాధించిన విద్యార్థులందరికీ అభినందించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ అమీషా ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ షేక్ అమీర్ జాన్ గారు మాట్లాడుతూ, మేము గత 2011 నుంచి ఈ స్కూల్ నడుపుతూ ఉన్నామని, గత 7 సంవత్సరాలుగా 10వ తరగతి ఫలితాలు సాధిస్తున్నామని, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా 11 మంది విద్యార్థుల్లో 6 మందికి డిస్టింక్షన్ సాధిస్తున్నామని, దీనికి కారణం మా స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు అందరూ కలిసికట్టుగా పనిచేయడం మా విజయానికి రహస్యమన్నారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులకు ప్రిన్సిపల్ శ్రీమతి జబీనా మేడం గారు స్వీట్స్ పంచిపెట్టారు. అనంతరం బాణా సంచాలు పేల్చి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రైవేటు స్కూల్ అధ్యక్షులు షేక్ అన్వర్ బాషా మరియు మండల విద్యాశాఖ అధికారి సయ్యద్ అబ్దుల్ హమీ గారు మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయులు రాత్రి పొగులు ఉదయం సాయంకాలం చూసుకోకుండా పిలవగానే అందరూ వచ్చి క్లాస్ చెప్పి చదివేటప్పుడు మీ అందరికి బాధ చేసి ఉంటుంది. కానీ ఈరోజు ఆ బాధ అంతా వెళ్ళిపోయి సంతోషంగా ఉంటారు. అందరూ టీం వర్క్గా చేసి ఈరోజు మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. మా సార్లకి, మా టీచర్లందరికీ కూడా మా బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన బాబా ఇంగ్లీష్ మీడియం స్కూలు గత 7 సంవత్సరాల నుంచి ఉంది, మీ అందరికీ తెలుసు. గత 7 సంవత్సరాల నుంచి మనకు 10th క్లాసు పర్ఫెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఇది 7వ బ్యాచ్ రాసిన 10th క్లాసు. గత 7 సంవత్సరాల నుంచి కూడా రిజల్ట్లో ఎక్కడ మనం వెనుకబడకుండా ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ చూపిస్తూనే ఉన్నాము, ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాము. దీని అందరికీ కనిపించిన టీచర్లకి, విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరిస్థితి వస్తే చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి చిన్న స్కూల్ని బతికించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి అందరూ ఈ రిజల్ట్ని అవగాహన చేస్తుంది. ఈ ఒక్క సంవత్సరమే కాదు కదా, అసలు మన అన్వర్ సార్ చెప్పినట్టు గత కంటిన్యూగా 7 సంవత్సరాల నుంచి 10 to 10 మార్కులు వస్తలే 100% రిజల్ట్ వస్తుంది. ఒక అద్భుతమైన ట్రాక్ ఉంది. కాబట్టి ట్రాక్ని నమ్మి చేసి బాగా కష్టపడి మోస్ట్ సీనియర్ టీచర్స్ ఉన్నారు. 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఈ సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నారు. పిల్లల సంఖ్య పెరిగితే ఆ టీచర్లు కూడా మంచి జీతాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకు కూడా ఖర్చులు పోగా కొద్దిగానే మిగిలేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా పేరెంట్స్ దగ్గరలో అందుబాటులో ఉండే స్కూల్ చేర్చాలని కోరుకుంటూ, నన్ను ఈ మీడియా మిత్రులు నన్ను మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇక్కడ అఫ్జల్ అనే అబ్బాయి, వీళ్ళిద్దరు కూడా IIITలో సీట్స్. IIIT అనేది మన భారతదేశంలో ఒక గొప్ప విద్యా సంస్థ, ఒక ప్రెస్టీజియస్ విద్యా సంస్థ. మరి వాళ్ళు అక్కడ సీటు సాధించడం అనేది చిన్న విషయం కాదు. మరి ఇక్కడ టీచర్లు కానీ, మేనేజ్మెంట్ కానీ ఎంతో విద్యార్థుల కోసం గట్టి పునాదులు వేయడం వల్ల అది సాధ్యమైంది. మరి అలాంటి స్కూలు ఈ ప్రాంతంలో ఉన్నందుకు ఇక్కడ విద్యార్థులందరికీ ఒక గొప్ప వరం. మరి పెద్ద స్కూళ్ళలో, అంటే కార్పొరేట్ స్కూళ్ళలో దాదాపు 1,00,000 మందికి పైబడి విద్యార్థులు రాస్తారు. వాళ్ళలో ఒక విద్యార్థికి మాత్రమే స్టేట్ టాపర్గా వస్తాడు. కానీ ఇక్కడ రాసింది 11 మంది. 11కి 11 పాస్ అవడమే కాదు, ఎవ్రీ ఇయర్ పాస్ అవుతూనే ఉన్నారు. కానీ వాళ్ళలో కూడా స్టేట్లో టాప్ మార్క్స్ ఏదైతే ఉంటాయో అది ఇక్కడ విద్యార్థులు గత 7 సంవత్సరాలుగా క్రమం. మరి ఈ